అండి అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా సాయంత్రం పనితో స్టార్ట్ చేశాను. టీ పెట్టుకొని తాగి వాళ్ళకి మిషన్ కొట్టలేదండి. ఓపిక లేక బాగా నీరసం అయిపోయి ఇంకా మిషన్ కొట్టలేదండి. వెనక వంటగది చీకటిగా ఉంటుంది కదా, సెల్లు పెట్టేశాకనే ఇంకా నేనున్నదే నడిపితే ఇంకా నలుపు కానొస్తున్నానండి. ఏంటోనండి మన నలుపు గురించి పట్టించుకుంది ఎవరు? నారాయణ కూడా నలిపే కదా. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఇవాళ వేసే పని అయితే లేదండి. అమ్మ అయితే నా పొద్దున వచ్చింది మా నాన్నకి హాస్పిటల్లో చేయించుకోవడానికి. ఇంకా నేను షాప్ కాడ ఉంటే బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకోవాలని బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి సింక్లో కొన్ని గిన్నెలు అంటే అవి రుద్ది మళ్ళీ దండ మీద బట్టలన్నీ తీసి మడతేసిందండి. మా అమ్మ నా కూతురు చేసుకోలేదని ఎంత అక్కడ చేసుకున్నా కానీ మా అమ్మాయి చేసుకోలేదన్న కూతురు చేసుకోలేదు అన్న దిగులు ఉంటుంది కదండి. అమ్మకి ఎప్పుడైనా సరే అమ్మ ప్రేమ అంటే అలానే ఉంటుందండి. వాళ్ళు మళ్ళీ అక్కడ కష్టపడొచ్చి ఇక్కడేం కష్టపడతారని నాకైతే నేను వచ్చిన పని లేకుండా చేసిందండి. ఇంకా నేను రాగానే అమ్మ అన్నం తినమ్మా అని బతిలింది. మా నాన్న హాస్పిటల్లో చూయించుకొని వచ్చి ఇంకిద్దరం కూర్చొని కాసేపు మాట్లాడుకొని ఇంకా అమ్మ వాళ్ళు అయితే 3:30కి అట్లా వెళ్ళిపోయారండి. నేను కొద్దిసేపు పడుకొని లేచి గిన్నెలు టీ పెట్టుకొని తాగి గిన్నెలు రుద్దేసి ఇంకా మొహం కడుక్కొని ఇంకా కొన్ని బట్టలు డ్రైకి వేసిందండి. అవి మొత్తం ఎండేసుకొని ఇల్లు వాకిలి ఊడ్చుకున్నానండి. ఇంకా మీ అందరి పనులు అయిపోయినాయండి. చూడండి ఎంత నల్లగా ఉందో నా మొహం అయితే చాలా నల్లగా ఉంది కదండి. అసలుకే అటు ఇటు తిరుగుతున్నాం కదండి, ఎండాకాలం ఎండలు కదా, బాగా బ్లాక్ అయిపోయింది. అలాగే నన్ను ఇంత ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. అందరికీ బాయ్ అండి.